వేరుశనగ గుండ్లు నువ్వులు అన్నీ వేసాం కదా, కమ్మగా ఎంత బాగుందో ఫ్రెండ్స్. టమాటాలు, ఉల్లిపాయ, కేజీ టమాటాలు, ఇన్ని ఉల్లిపాయలు, బొప్పస్కాయ ముక్కలు ఫ్రై చేసి అంతా అసలు ఎంత టేస్ట్ ఉందంటే అసలు మాటల్లో చెప్పలేం. కమ్మ టేస్ట్ అబ్బా, ఇది 3-4 రోజులైనా పాడవదు. ఎంత బాగుందా సరే. రోటి పచ్చడి అలా నోటికి తగలంగానే కమ్మగా అనిపించింది. నోరు ఉప్పు వదిలేసింది. నిజంగా అంత బాగుంది, నిజంగా సూపర్ ఉంది. బొప్పాస్కాయ పచ్చడి ఎలా ఉంటుంది, బాగోదు ఏమనుకుంటారు, ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా. అసలు నేనైతే డైట్లో ఉన్నాను కాబట్టి కానీ ఫ్రెండ్స్, లేకపోతేనా వెయిట్ లాస్. అసలు ఎంత బాగుందో సిరి పచ్చడి అయితే. ఎంత ఎర్రగా ఉందో చూడండి.
గింజలన్నీ చక్కగా తీసేసుకోవాలండి. ఇవి తీసేసుకొని ఇవి వచ్చే గుజ్జుతోటి మనం చక్కగా బొప్పాస్కాయ హల్వా అనేది తయారు చేసి ఇస్తాను. ఒక్క పొద్దులు ఉండే వాళ్ళకి ఎంత బాగా తింటారు తెలుసండి. తిని వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట సంతోషాన్ని ఇస్తాయి అన్నమాట. ఓకేనా? ఆ సంతోషం ఏదైతే బ్లెస్సింగ్స్ ఇస్తారో ఆశీర్వచనాలు మనకి మంచి జరిగిద్దండి. అన్ని దానాల వల్ల అన్నదానం చాలా గొప్పది ఫ్రెండ్స్. స్తోమత ఉంటే ఎంతమందికైనా పెట్టేయండి, దేవుడు మీకు ఇస్తానే ఉంటాడు. ఓకేనా? మనం పెట్టే పుణ్యం అనేది ఎక్కడికి పోదు, మన పిల్లలకే ఉంటుంది. ఓకే, ఇంకోండి. అబ్బా ఎంత రెడ్డిగా ఉందో. చక్కగా ఇదంతా జ్యూసు, ఈ తొక్కలు తీసేసి జ్యూస్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇళ్లలో ఏదైనా శుభకార్యాలు ఉంటే పోస్టర్లో పూజారి గారి నెంబర్ పెడుతున్నానండి. మీ ఇంట్లో ఎటువంటి శుభకార్యాలైనా సరే వీళ్ళు జాతకాలు అనేది చూసి చెప్తారు. పిల్లలకి ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాలా, లేకపోతే ఎంగేజ్మెంట్ చేయాలా, లేకపోతే విదేశాలకు పంపించాలా, వీటన్నిటి గురించి మనం మంచి ముహూర్తాల కోసం, అలాగే వాళ్ళు ఇప్పుడు ఎలా చదువుతారు, చదువు అబ్బిద్దా లేదా, ఎగ్జామ్స్ సరిగా పాస్ అవుతారా లేదా, ఇప్పుడు ఎగ్జామ్స్లో మంచి మార్కులు వస్తాయా, ఇవన్నీ కూడా వాళ్ళ జాతకాన్ని బట్టి స్టడీ చేసి చెప్తారండి. పిల్లలు పుట్టిన టైం ఉంటే అలా ఇవ్వండి. ఒకవేళ అలా లేకపోతే మీ పేరు బలం, మీ హస్బెండ్ పేరు బలం, మీ పిల్లల పేరు బలానైనా సరే వీళ్ళు జాతకాలు అనేది చూసి చెప్తారు. మీ ఇంట్లో ఏం చూపించుకోవాలన్నా పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, భూమి పూజలు కానీ పర్ఫెక్ట్గా జాతకం అనేది వీళ్ళు చూసి చెప్తారు. శుభ గడియలు కూడా రండి, మంచి ముహూర్తాలు కూడా చెప్తారు. చాలా సీనియర్స్ వీళ్ళు. మా ఇంట్లో శుభకార్యాలన్నీ కూడా నేను వీళ్ళకి చెప్తూ చేసుకుంటూ, మనకంటూ ఒక పెద్ద పూజారి ఉండాలండి. ఇప్పుడు కూడా ఇంట్లో ఏదైనా శుభకార్యం అయితే మన ఫ్యామిలీ పూజారి అనేది ఒకళ్ళు ఉండాలి కదా. సో వీళ్ళు చాలా సీనియర్స్ అనమాట. ఓకేనా? కాంటాక్ట్ నెంబర్ పెట్టినాను, చక్కగా కాల్ చేసి ఓకేనా ఇంట్లో శుభకార్యాలన్నీ కూడా ముహూర్తాల కోసం కనుక్కోండి. చక్కగా పక్కలు తీసేసుకోవాలి. కలర్ వేయకుండానే కలర్ వచ్చింది. కలర్ వేద్దాం అనుకున్నాను కానీ న్యాచురల్ కలర్. బెల్ల పౌడర్ అండి, తాటి బెల్లం. తాటి బెల్లం ఎంత శక్తి తెలుసా ఫ్రెండ్స్, చాలా మంచిది. పంచదార వేసుకుంటారు కానీ నేనైతే బెల్లం వేసాను. బెల్లం షుగర్ కంటే బెల్లం మంచిది, ఆరోగ్యం మంచిదమ్మా. యాలకుల పౌడర్, జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు, కార్న్ఫ్లోర్, మిక్సీ పడితే బాగుండేది. మన తోటలో కదా మిక్సీ పట్టే అవకాశం లేదు. మిక్సీ పడితే మెత్తగా పేస్ట్ అయిపోయామా, మన చేతితో పిసికాము. నెయ్యి వద్దాం. బలం అయిపోతుంది.
ఫస్ట్ చల్ల పెట్టమా. కాయ తీసుకున్నాను, ఇలా తురిమాను అనమాట. ఈ బొప్పాస్కాయ తురుములో మనం కోడిగుడ్డు వేసేసుకొని ఉల్లిపాయలు కూడా కొన్ని వేసుకున్నాను. పొరుటు అనమాట, కోడిగుడ్డు బొప్పాస్కాయ పొరుటు అనమాట. ఓకేనా? ఇదిగోండి ఇలా సన్నగా కట్ చేసుకున్నా. ఎంత బాగుంది చూడండి. పచ్చిది కూడా తినొచ్చండి. ఇది మంచిది, అన్ని క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది ఇందులో. ఒక స్పూన్ వరకు వేసాడు. డజన్ కోడిగుడ్లు పెద్ద బొప్పాస్కాయ కదా. సాల్ట్ ఒక స్పూను, కారం ఒక స్పూన్ వేసా. ఆయిల్ మీ టేస్ట్ సరిపడా వేసుకోండి. వెల్లుల్లిపాయలండి, కచ్చా పచ్చాగా దంచుకున్నాయి ఒక గుప్పెడు. వెల్లుల్లిపాయలు ఉంటే బాగుంటుంది వంటి కలుపుతున్నప్పుడు. చక్కగా ఫ్రై అయిపోయిందండి. కోడిగుడ్డు వేసేసుకున్నాం. ఇది ఎక్కువగా చితకూడదు. చితికితే ముక్కలన్నీ ఇరిగిపోతాయి. కొంచెం గడ్డల్లో ఉంటే పిల్లలు తినడానికి బాగుంటుంది. ఏదో ఒకసారి చూసి ఇలా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కువగా ఇది చితకూడదు. బొప్పాస్కాయ కోడిగుడ్డు పొరుటు. ఓకేనా? సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా తోటలో కూర్చొని చేసుకుంటే అదొక సంతోషం అనమాట. అందరికి ఒక ఐడియా వచ్చేసింది. బొప్పాస్కాయ ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఎనర్జీ ఫుడ్ అండి, చాలా శక్తివంతమైన ఫుడ్ ఇది. బొప్పాస్కాయ తింటే చాలా మంచిది. అయిపోయింది, ఇక దించేసుకోవడమే.
వెల్లుల్లిపాయలమా?
వేరుచెనగ గుండ్లు నువ్వులు అన్నీ వేసాం కదా, కమ్మ కమ్మగా ఎంత బాగుందో ఫ్రెండ్స్. టమాటాలు, ఉల్లిపాయ, కేజీ టమాటాలు, ఇన్ని ఉల్లిపాయలు, బొప్పస్కాయ ముక్కలు ఫ్రై చేసి అంత అసలు ఎంత టేస్ట్ ఉందంటే అసలు మాటల్లో చెప్పలేం. కమ్మ టేస్ట్ అబ్బా. ఇది 3-4 రోజులైనా పాడవదు. ఓకేనా? తీసేసుకొని పోపు పెట్టుకోవచ్చు, పోపు పెట్టుకోకపోయినా పర్వాలా. మా చిన్నది తిందు, పోపు పెడితేనే తింటుంది, అందుకని చెప్పేసి. సరేనా? ఇవన్నీ ఇలా తోడేసుకున్నాం. దోశల్లోకి, వేడి వేడి అన్నంలోకి, సద్దన్నంలోకి, దేంట్లోకైనా చాలా మంచిది, చాలా హెల్దీ. బొప్పాస్కాయలో ఉండే క్యాలరీస్ ఎందులో ఉండవండి. అంత మంచి ఫుడ్. పచ్చి బొప్పాస్కాయ దీనికి కావాలన్నమాట. ఓకేనా? తాళింపు పెట్టుకుందాం. తాళింపు పెట్టుకోపోయినా కమ్మగా ఉంది ఫ్రెండ్స్. ఏందో పిల్లలు తింటారు కదా, అందుకని చెప్పేసి. ఓకేనా? ఎంత బాగుందో సిరి పచ్చడి అయితే. అవును, మాటల్లో చెప్పలేను, ఎంత బాగుంది. వాసన కలర్ చూడండి అసలు ఎంత మంచి కలరు. ఆ కలర్ని బట్టి ఆ పచ్చడి షేడు అది ఎంత టేస్ట్ ఉంటుందో మీరు చెప్పేయచ్చు. సూపర్ పచ్చడి ఫ్రెండ్స్. ఇంట్లో 3 రోజులు 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఇది మనకి అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, దేంట్లోకైనా సరే సూపర్ టేస్ట్. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మొత్తం కలిసింది కదా, ఒక 2 నిమిషాలే స్టవ్ మీద పెట్టాలి, ఇక దించేసుకోవచ్చు. ఓకేనా? అన్నం పెట్టినామా? పెట్టి రైస్ ఉడికితే ఇలా ముడుచుకుంటుంది, ఉడికి మగ్గితే. చూడండి ఎంత బాగుందో. గుడ్డు సూపర్గా ఉంది. డజన్ కోడిగుడ్లు కదా పచ్చడి. ఇక మామూలుగా లేదు, తింటాను. మా అమ్మ అయితే సిద్ధంగా ఉంది. పచ్చడి గుడ్లు పెద్ద ముక్కలు వేస్తేనమ్మా ఇలా టేస్టీగా ఉంటుంది.
అబ్బా ఎంత బాగుందో. బాగుందా సిరి? రోటి పచ్చడి అలా నోటికి తగలంగానే కమ్మగా అనిపించింది నోరు. తుప్పు వదిలేసింది నిజంగా. అంతా బాగుంది నిజంగా, సూపర్ ఉంది. బొప్పాస్కాయ పచ్చడా ఎలా ఉంటుంది, బాగోదేమో అనుకుంటారు. ఎంత టేస్ట్ ఉందో తెలుసా అసలు. నేనైతే డైట్లో ఉన్నాను కాబట్టిలే కానీ ఫ్రెండ్స్, లేకపోతేనా వెయిట్ లాస్లో ఉన్నాను ఫ్రెండ్స్, అందుకని తినట్లేదు. స్పార్కిల్లో జాయిన్ అయ్యాను. మీరు కూడా జాయిన్ అవ్వాలంటే డీటెయిల్స్ ఇస్తున్నాను స్క్రీన్ మీద చూడండి. సో ఈ కేక్ అయితే వెనెలా మేడంకి, ఎందుకంటే నన్ను ఇంతగా తగ్గించింది మేడంకి కాబట్టి ఈ కేక్ మేడంకే దక్కింది. సో మేడం థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ లాస్ పార్టీ. కూడా తొందరలో వస్తుంది కాబట్లో. హాయ్ ఫ్రెండ్స్, స్పార్కిల్లో జాయిన్ అయ్యి నేను 35 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ నా వెయిట్ 75 అండి. దీనికి ముందైతే 110 కేజీలు 100 గ్రాములు ఉన్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఇది నా ఓల్డ్ వీడియో. ఒక సాంగ్ చేశాను, ఆ సాంగ్లో నేను చాలా లావుగా ఉన్నాను, అబ్బా అసలు అసహ్యంగా ఉన్నానని చెప్పేసి ఇంక ఈ వీడియో అనేది అప్పుడు పోస్ట్ పెట్టలేదు. కానీ ఒకసారి మీరు నన్ను స్టడీ చేసినట్టయితే ఎంత లావు ఉన్నానో అసలు నేను, నా ఆకారం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను. కానీ ఇప్పుడైతే నేను చాలా స్లిమ్గా ఉన్నాను, చాలా హెల్తీగా ఉన్నాను, చాలా యాక్టివ్గా ఉన్నాను ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. ఇది నా ఓల్డ్ వీడియో అండి. మీరు ఇప్పుడు స్టార్టింగ్ పెట్టింది కేక్ కట్ చేసేది ఇప్పుడు ప్రజెంట్ వీడియో అనమాట. ఇంకా నేను ఇప్పుడు వెయిట్ లాస్లో ఉన్నాను. ఒక 10 days తర్వాత నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను. కరెక్ట్గా నేను స్లిమ్ అయ్యి నాకు నచ్చిన బట్టలన్నీ వేసుకోగలుగుతున్నాను, చాలా హెల్తీగా ఉన్నాను, చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నా పిల్లల్ని నేను మంచిగా జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నాను. నేను బాగుంటే నా ఫ్యామిలీ బాగుంటుంది. చాలా బాగుందమ్మా. బాగుందా సరే? పచ్చి బొప్పాస్కాయ అయితే ఇలా పచ్చడి అంటే చీప్గా అనుకుంటారు. బొప్పాస్కాయ పచ్చడి చాలా బాగుంది. కోడిగుడ్లు పొరుటు వెరైటీ టేస్ట్ ఉందామా?
తినవే. ఇంకా చాలు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్. చూడండి ఎంత బాగుందో తోట, నాకు ఎంత ఇష్టంగా అనిపిస్తుందో. ఇదిగోండి మొత్తం కాయలే, ఇన్ని కాయలు మధ్య కూర్చొని నాకు ఇంకా ఏమేం చేయాలా అని అనిపించింది.